హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిద్ధు ప్రేరణను చంపేస్తానన్న ఘన చెంప పగలగొట్టి అసలు నిజం బయటపెట్టిన రాజశేఖర్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయానంద్ భోజనం చేసి వెళ్ళిన తర్వాత ప్రేరణ క్యారేజీ సర్దుతూ ఉంటుంది. ఇంతలో ప్యూను భోజనం చేయడానికి వచ్చి ప్రేరణను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ప్రేరణ బాబాయ్ అంటూ ఆప్యాయంగా అతన్ని పిలుస్తుంది. ఇక ఒక్కసారిగా బాబాయ్ అన్న పిలుపు విని ప్యూన్ అయితే, ఏంటమ్మా నన్నేనా పిలిచింది అని అంటే, అవును బాబాయ్, భోజనం చేయడానికి వచ్చినట్టు ఉన్నారు, చేయకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి అని అడిగితే, అమ్మ అది కాదు, మీరు ఉన్నారు కదా అందుకనే వెళ్ళిపోతున్నాను అని అంటే, ఏంటి బాబాయ్ నేను ఉంటే మీరు వెళ్ళిపోవాలా, రండి కూర్చోండి అని అంటే, మీరు పెద్దవాళ్ళమ్మ, మీరు గొప్పవాళ్ళు, మీరు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ కూర్చొని భోజనం ఎలా చేయగలనమ్మా, పర్వాలేదు అలా పక్కకు వెళ్ళి తింటాను అని అంటే, ఏంటి బాబాయ్ భోజనం చేసేటప్పుడు ఇవన్నీ పట్టించుకుంటామా, ఆకలి వేసినప్పుడు భోజనం చెయ్యాలి, మీరు రండి బాబాయ్ నేను వడ్డిస్తాను అంటూ ఇక ప్రేరణ అయితే ఫ్యూన్కి వడ్డిస్తుంది. అమ్మా నేను బాక్స్ తెచ్చుకున్నాను కదా అని అంటే, బాబాయ్ ఇది కూడా తినండి, నేను ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగా చేశాను, మీరు రుచి చూడండి అంటూ ఇక ప్రేరణ అయితే ఫ్యూన్కి వడ్డిస్తుంది. ఫ్యూన్ ఇక ప్రేరణని చూసి చాలా సంబరపడిపోతాడు. లంచ్ బాక్స్లో మిగిలిన అన్నం ప్రేరణ అయితే అక్కడే కూర్చుని తింటుంది. ప్రేరణ ఇక్కడ ఈ ఫ్యూన్ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారో, ఈయన్ని అడిగితే ఏమైనా వివరాలు తెలుస్తాయేమో, బాబాయ్ మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అని అంటే, నేను గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నానమ్మా అని అంటే, అంటే ఈ ఆఫీస్లో అందరూ మీకు బాగా తెలుసన్నమాట అని ప్రేరణ అంటుంది. అవునమ్మా, ప్రతి ఒక్కరూ నాకు తెలుసు అని ఆ ఫ్యూన్ అంటాడు. ప్రేరణ అకౌంటెంట్ని చూపించి, అతను ఇక్కడ ఏం చేస్తారు అని అడిగితే, అతను ఇక్కడ అకౌంట్లు చూసుకుంటారమ్మా, కానీ అతను ఆ విజయానంద్ గారు మనిషి, ఆ విజయానంద్ గారు చెప్పందే అతను ఏమీ చేయడు అని చెప్తాడు. తర్వాత ఇంకొక వ్యక్తిని చూపించి, అతను ఏం చేస్తాడు అని అంటే, అతను కూడా విజయానంద్ గారు చెప్పిన పనే చెబుతాడు, మనం ఏదైనా అడిగితే నీకెందుకు అని విసుక్కుంటాడు అని ప్యూన్ చెబుతాడు. అంటే ఇక్కడ అందరూ విజయానంద్ గారి మనుషులే ఉన్నారన్నమాట అని ప్రేరణ అంటుంటే, అమ్మ అందరూ విజయానంద్ గారి మాటే వింటారు, కానీ ఒక అతను మాత్రం విజయానంద్ గారు చెప్పినా పట్టించుకోరు, తన పని ఏదో తను చేసుకుంటారు, ఇంతకీ ఎవరు అని ప్రేరణ అడిగితే, అదిగో అమ్మ అటు మూలగా కూర్చున్నారు కదా అతనే అని చూపిస్తాడు ఫ్యూన్ అయితే. ప్రేరణ అతని వైపు చూసేసరికి అతను చాలా స్ట్రిక్ట్గా పని చేసుకుంటూ ఉంటాడు. ఈ ఆఫీస్లో అతనేనమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉండేది, తన పని ఏదో తను చూసుకుంటారు, ఆఖరికి విజయానంద్ కూడా తనకు భయపడతారు అని ఫ్యూన్ చెబుతాడు. ఈ ఫ్యూను అతను తప్ప ఇక ఎవరు మాకు ఎలాంటి సాయం చెయ్యరు, మిగిలిన వాళ్ళంతా మావయ్య గారి మనుషులే అన్నమాట అని ప్రేరణ అనుకుంటుంది. మరోవైపు బోర్డు మీటింగ్లో సిద్ధుని స్టాఫ్ అందరికీ పరిచయం చేస్తాడు. తను సిద్ధు నా కొడుకు అని చెబుతాడు. సిద్ధుకి కోపం వచ్చినా సరే ఆవేశం అణుచుకుంటాడు. అదే మంజుల గారి అబ్బాయి, ఇక నుంచి ఆఫీస్కి వస్తాడు, మనతో పాటే వర్క్ చేస్తాడు అని విజయానంద్ అంటుంటే, స్టాఫ్లో ఒక అతను, ఏంటండి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి వర్క్ చేస్తాము అంటే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా, ఇప్పటికే ఈ కంపెనీని మనం ఎంతో బాగా చూసుకుంటున్నాము, మీరు అన్ని లెక్కలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు అని అతను అడుగుతుంటే, విజయానంద్ ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, తను ఎవరు అనుకుంటున్నావు, ఈ ఆఫీసు చైర్మన్ గారి అబ్బాయి, నువ్వు మా సిద్ధుని అలా అంటున్నావేంటి, ఇక నుంచి సిద్ధు ఇక్కడ అన్ని బాధ్యతలు చూసుకుంటాడు అని అనేసరికి సిద్ధు, ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం, ఇక మీదట నేను ఈ కంపెనీని చూసుకుంటాను, అలాగే ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని న్యూస్ వచ్చింది కదా, అతన్ని తీసేశాము అని స్టాఫ్ అతను చెప్తే, అతని వివరాలన్నీ నాకు కావాలి, అతన్ని ఇక్కడికి తీసుకురండి అని అంటే, ఏంటండి మీరు చెప్తే మేము ఎందుకు తీసుకురావాలి, తీసుకురావడం కుదరదు, అయినా అవన్నీ అడగడానికి మీకు ఏమి హక్కు ఉంది అని స్టాఫ్ అతను అడిగితే, హక్క అంటూ సిద్ధు అయితే, సరే మీరు హక్కుల గురించి మాట్లాడుతున్నారు కదా అంటూ ఇక తన జేబులోంచి లెటర్ అయితే తీస్తాడు. ఇది
చైర్మన్ గారు రాసిచ్చిన లెటర్. నేను ఈ ఆఫీస్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ని అంటూ ఇక ఆ లెటర్ అయితే అతని చేతికి ఇస్తే వెంటనే విశ్వాసం ఆ లెటర్ తీసుకుని విజయానంద్కి ఇస్తాడు. విజయానంద్ ఆ లెటర్ చూసి చాలా షాక్ అయిపోతాడు. ఏంటి మంజు ఎప్పుడు సంతకం పెట్టి ఈ లెటర్ ఇచ్చింది అంటే ప్రేరణ భోజనం తెచ్చినప్పుడే ఈ లెటర్ తీసుకువచ్చిందా? విశ్వాసం సార్ నేను చెప్పాను కదా సార్, గుత్తి వంకాయకి కక్కుర్తిపడి మీరు లొట్టలు వేసుకుని తినేశారు. ఇప్పుడు చూసారా ఈ ప్రేరణ ఎలాంటి ఫిట్టింగ్ పెట్టిందో అని అంటే, అవునరా విశ్వాసం, అసలు మంజు ఇలాగా లెటరు ఇస్తుంది అని అనుకోలేదు. ప్రేరణ ఇప్పుడు సిద్ధు ఈ కంపెనీ ఓనర్గా అడుగుతున్నారు. ఇప్పటికైనా సమాధానం చెప్తారా? ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగితే ఆ స్టాఫ్ అంతా నోరు మూసుకుంటారు. నేను ఇంకొకసారి చెప్పను. నాకు రేపటికల్లా మీరు ఫ్రాడ్ చేసిన మనిషిని తీసేశాను అని చెప్తున్నారు కదా, అతన్ని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. అలాగే అన్ని లెక్కలు నా టేబుల్ మీద ఉండాలి అని సిద్ధు చెబుతాడు. సరే, ఇక నేను వచ్చిన పని అయింది. ఇప్పుడుతో ఈ బోర్డు మీటింగు ముగించేద్దాము. మళ్ళీ రేపు కలుద్దాము. ప్రేరణ అయితే సిద్ధుని నువ్వు సూపర్ సిద్ధు, అదరగొట్టేశావు అని తెగ మెచ్చుకుంటుంది. ఇక్కడ ఎవరూ సరిగ్గా లేరు, అన్నీ సరిచెయ్యాలి. అవును సిద్ధు, నేను ఫ్యూన్తో మాట్లాడాను. ఇక్కడ వివరాలన్నీ తెలుసుకున్నాను. మనకు సహాయం చేయడానికి ఒక అతను ఉన్నారు అని చెబుతుంది. ఏంటి ఎవరు అని సిద్ధు అడిగితే ఇక ప్రేరణ అయితే అతని దగ్గరికి తీసుకువెళ్తుంది. అతనైతే తన వరకు ముగించుకుని అప్పుడే అక్కడి నుంచి లెగిసి వెళ్ళబోతుంటే సిద్ధు ఒక్క నిమిషం అండి మీతో మాట్లాడాలి అని అంటే, మీరెవరు నాతో మాట్లాడడానికి అని అంటే, తిను మంజుల గారి కొడుకు అని ప్రేరణ చెబుతుంది. ఇక నుంచి ఆఫీస్ బాధ్యతలు సిద్ధు కూడా చూసుకుంటారు అని చెప్తుంది. మేమంతా ఒకే కుటుంబం అని చెబుతుంది. అయితే విజయానంద్ మనిషిలా అన్నమాట. వాడు ఎంత దుర్మార్గుడో, మీరు కూడా అలాంటి వాళ్ళేనా? అయినా నాకు ఇప్పుడు మాట్లాడే టైం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, సార్ ఒక 5 నిమిషాలు అని సిద్ధు ప్రేరణ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సరే అతను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సిద్ధు అయితే ఏంటి ప్రేరణ అతను అలా వెళ్ళిపోయాడు అని అంటే, సిద్ధు ఇక్కడ సిన్సియర్గా పనిచేసేది ఇతనే. ఈరోజు వెళ్ళిపోయినా రేపు మనం ఈయనతో మాట్లాడవచ్చు. అప్పుడు ఈ ఆఫీస్ వ్యవహారాలేంటో మనకు తెలుస్తాయి అని చెబుతుంది. సరే ప్రేరణ అని సిద్ధు అంటాడు. ప్రేరణ నేను ఇంటికి వెళ్తాను సిద్ధు అని అంటుంది. సరే జాగ్రత్తగా వెళ్ళు అని సిద్ధు చెబుతాడు. ప్రేరణ అయితే క్యారేజ్ సర్దుకుని ఇంటికి బయలుదేరిపోతుంది. సిద్ధు ఇక స్టాఫ్ అందరితోనూ మాట్లాడుతూ ఉంటాడు. సాయంత్రం అవ్వేసరికి ప్రేరణ అయితే సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే సాహితి అక్కడికి వస్తుంది. ఏంటి ప్రేరణ గారు అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నారా? ఈరోజు అన్నయ్యకు క్యారేజీ పట్టుకెళ్ళారు కదా, అన్నయ్యని చూడ్డానికేనా అని అంటే, అవును సాహితి, అందుకనే మీ అన్నయ్యని చూసినట్టు ఉంటుంది, భోజనం వడ్డించినట్లు ఉంటుంది కదా అని క్యారేజీ తీసుకువెళ్ళాను అని అంటుంది. అప్పుడే మంజు కూడా అక్కడికి వస్తుంది. ఇంతలో సిద్ధు విజయానందు కూడా ఆఫీస్ నుంచి అప్పుడే ఇంటికి వస్తారు. ఇక సిద్ధుని గుమ్మంలోనే ఆగమంటుంది. విజయానంద్ ఏంటమ్మా మళ్ళీ ఎదురొచ్చి ప్రోగ్రాం ఏమైనా ఉందా అని అంటే, ఏంటి మావయ్య గారు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎదురు వస్తాము, ఇంట్లోకి వచ్చినప్పుడు ఎందుకు ఎదురు వస్తాము? సిద్ధు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు కదా, దిష్టి తగులుతుంది కదా, దిష్టి తీయడానికి అంటూ ఇక లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకువచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ పక్కనే ఉండే దుష్టగ్రహాల దృష్టి అంటూ ఇక దిష్టి అయితే తీస్తుంది. బొట్టు పెట్టి ఇక లోపలికి వెళ్ళి సిద్ధు అని అంటుంది. సిద్ధు లోపలికి వస్తాడు. సాహితి ఏంటన్నయ్య మొదటి రోజు ఆఫీసు ఎలా ఉంది అని అంటే, బాగానే ఉంది అని సిద్ధు చెబుతాడు. అమ్మో సిద్ధు ఇప్పుడు ఆఫీస్లో జరిగిన విషయాలు మంజుకి చెప్తే మంజు కంగారు పడుతుంది. ఎలాగైనా సిద్ధు మాట్లాడకుండా నేనే ఏదో ఒకటి మాట్లాడి కవర్ చేసుకోవాలి అని అనుకుని ఇక అవును మంజు, సిద్ధు మొదటి రోజే అయినా ఆఫీస్లో చాలా బాగా మాట్లాడాడు, అన్నీ శ్రద్ధగా చూసుకుంటున్నాడు, నాకైతే ఇక ఎలాంటి భయం లేదు అని చెప్తుంటే ప్రేరణ ఏంటి మావయ్య గారు సిద్ధు బాగా చూసుకుంటున్నాడు కదా, ఇక మీరు ఆఫీస్కి వెళ్ళరా ఏంటి అని అంటే, నేనెందుకు వెళ్ళనమ్మా వెళ్తాను, సిద్ధుకి ఇప్పుడే కదా ఆఫీసు అలవాటు అవుతుంది, అతి త్వరలోనే అన్ని బాధ్యతలు తీసుకుంటే అప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను అని విజయానంద్ అంటాడు. మంజు ఏవండి మీరు అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు, రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటే, అమ్మో లేదు ఇప్పుడు నేను రూమ్లోకి వెళ్తే
వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు కదా. పర్లేదు మంజు, కొంతసేపు ఉన్న తర్వాత వెళ్తాను. ఈరోజే కదా సిద్ధు ఆఫీస్కి వచ్చింది, కొంతసేపు దాని గురించి మాట్లాడుకుందాం అని విజయానంద్ అయితే ఆఫీస్ గురించి ఉన్నవి లేనివి అలా చెబుతూ ఉంటాడు. ఇక సిద్ధు ప్రేరణలకైతే మ్యాటర్ అర్థమవుతుంది. మేము ఎక్కడ అమ్మతో ఏం చెప్తామో అని తెలివిగా తను ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుని ఇక అక్కడ నుంచి సిద్ధు ప్రేరణ అయితే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక విజయానంద్ కూడా సరే మంజు, నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అంటూ విజయానంద్ కూడా రూమ్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం అవ్వేసరికి ప్రేరణ వంట చేసి భోజనానికి అందరినీ పిలుస్తుంది. ఇక భోజనాలు పూర్తయిన వెంటనే ప్రేరణకైతే ఫోన్ వస్తుంది. వెంటనే ఆ ఫోన్ తీసుకుని వస్తున్నాను అంటూ ప్రేరణ, సిద్ధు నాకు చిన్న పని ఉంది, ఒకరిని కలవాలి అంటూ వెళ్తుంటే, ఏంటి ప్రేరణ, నేను తీసుకువెళ్ళనా అని సిద్ధు అంటాడు. లేదు సిద్ధు, ఇక్కడే పక్కనే కలిసి వచ్చేస్తాను అంటూ ప్రేరణ వెళ్ళిపోతుంది. విజయానంద్ అయితే ఏంటి ఇప్పుడు ఫోన్ ఎవరు చేశారు, ఎందుకు తను బయటకు వెళ్తుంది, సిద్ధును కూడా వద్దంది అని చాలా అనుమానపడుతూ ఉంటాడు. ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి, కానీ నేను ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తే అనుమానం వస్తుంది. విశ్వాసాన్ని పంపించి ప్రేరణ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అని విజయానంద్ అయితే అనుకుంటాడు. రాజశేఖరం అయితే ప్రేరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రేరణ విశ్వాసం తనని ఫాలో అవుతున్నాడని గమనించి ఇక విశ్వాసానికి కనిపించకుండా తప్పించుకొని రాజశేఖరం దగ్గరకు అయితే వెళ్తుంది. రాజశేఖరం, అమ్మ ప్రేరణ, ఈ కన్న తండ్రిని క్షమించావా? నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడడానికి వచ్చావు, నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటే నేను మీతో మాట్లాడడానికి వచ్చాను, కానీ మీ కూతురిగా కాదు. నేను ఒక విషయం అడగడానికి వచ్చాను, సిద్ధు వాళ్ళ నాన్న గురించి అడగడానికి వచ్చాను అని అంటుంటే రాజశేఖరం ప్రేరణ మాటలకు బాధపడతాడు. అమ్మ అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా అని చెప్పబోతుంటే, లేదు నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని ప్రేరణ అంటుంది. సరే అమ్మా అడుగు, నువ్వు ఏదో ఒక రోజు ఈ కన్నతండ్రిని అర్థం చేసుకుంటావు అని మనసులో అనుకుంటాడు. సరే అమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు అని అంటే, సిద్ధు వాళ్ళ నాన్నగారి ఫోటో నేను మీ దగ్గర చూశాను, ఆయన మీకు దేవుడని చెప్పారు. సిద్ధు కన్నతండ్రిని చంపింది విజయానంద్ అని సిద్ధు అనుకుంటున్నాడు. అసలు నిజమేనా? సిద్ధు దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఆ విజయానందని చూస్తే నాకు అనుమానంగానే ఉంది. కానీ మంజుల గారు విజయానందని గుడ్డిగా నమ్ముతున్నారు. అసలు ఏం జరిగింది? మీకు ఏమైనా తెలుసా? మీకు విజయానంద్ తెలుసు కదా, మీరు విజయానంద్ మాట్లాడుకోవడం నేను మొన్న విన్నాను, కానీ ఏం మాట్లాడుకున్నారన్నది నాకు తెలియలేదు. ఇంతలో విజయానంద్ అయితే మాట మార్చేశాడు. అసలు ఏం జరుగుతుంది చెప్పండి అని అడిగేసరికి, అవునమ్మా, విజయానంద్ అయితే చాలా దుర్మార్గుడు. విజయానంద్ గురించి మాట్లాడడానికి నేను మంజుల దగ్గరికి వస్తుంటే విజయానంద్ నన్ను ఆపాడు. సిద్ధుతో నేను ఎన్నోసార్లు మాట్లాడాలని అనుకున్నాను, కానీ సిద్ధు కూడా నా మాట వినిపించుకోవటం లేదు అంటూ ఇక రాజశేఖరం అయితే అసలు విషయం చెప్పబోతుంటే అప్పుడే ఘన అక్కడికి వస్తాడు. ఇక ఘనాన్ని చూసిన రాజశేఖరం అయితే సైలెంట్గా ఉండిపోతాడు. ప్రేరణను తిట్టి, ఏంటి మా నాన్నతో నీకు పని ఏంటి, అయినా నాన్న నీకు బుద్ధి లేదా, దీంతో మాట్లాడుతున్నావు పద అంటూ ఇక రాజశేఖరాన్ని అయితే ప్రేరణతో మాట్లాడనివ్వకుండా ఘన అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. ప్రేరణ, ఈ ఘన రాకుండా ఉంటే అసలు నిజాలు బయటపడేవి, నాన్న ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు, అంతా ఈ ఘన వల్లనే అని ప్రేరణ అయితే అనుకుంటుంది. రాజశేఖరాన్ని ఇంటికి తీసుకొచ్చి ఘన అయితే, ఏంటి నాన్న నీకు అసలు బుద్ధి ఉందా, నీకు నేను ఎక్కువ అది ఎక్కువ, నువ్వు చేసిన తప్పుకి నేను ఎంతో అవమానంతో తలదించుకుంటున్నాను, 2 కుటుంబాలను పెట్టావు, అది నాకు ఎంత అవమానం, తెలిసిన వాళ్ళంతా ఏమనుకుంటారు, ఘన నేను చేసింది తప్పే, కానీ ఒకసారి అర్థం చేసుకో అని అంటే, ఏంటి అర్థం చేసుకునేది, నీకు మేమెక్కువ వాళ్ళెక్కువ అని అంటే, వాళ్ళు మీరు నాకు సమానమే అని రాజశేఖరం అంటాడు. అలా చెప్పడానికి సిగ్గు లేదా నీకు, వాళ్ళు మేము ఒకటే ఏంటి, అయినా ఘన నీకు ఎందుకు ఇంత ఆవేశం, ఆ ప్రేరణ సిద్ధు ఒక కేసు అప్పచెప్పారు కదా, అదేంటో చూడు, నువ్వు అది చూడకుండా ఎందుకు నా మీద ఇలా కోపడుతున్నావు అంటే, ఏం చేయను మరి కోపడక, నువ్వు ఆస్తి సంపాదించావు, ఆ ఆస్తి కూడా ఆ ప్రేరణ నా పేరు మీదే పెట్టావు, అసలు ఏమనుకుంటున్నావు, నా ఆస్తి నాకు అవసరమైనప్పుడు అమ్ముకుందామని అనుకుంటే అది ఆ ప్రేరణ పేరు మీద ఉందని తెలిసింది, ఆ రోజు దాన్ని సంతకం పెట్టమంటే అది చాలా
ఓవర్ చేసింది. దీనంతటికీ కారణం ఎవరు? నువ్వే. నీ వల్లే మాకు ఇన్ని అవమానాలు. నువ్వే గనక తప్పు చేయకుండా ఉంటే మాకు ఈరోజు ఇంత అవమానం ఉండేది కాదు కదా అని ఘన అంటుంటే, నేను ఏ తప్పు చేయలేదు అని రాజశేఖరం అంటాడు. తప్పు చేయకపోవడమేంటి? అసలు ఆ ప్రేరణకి ఎంత ధైర్యం ఆ సిద్ధుతో కలిసి కేసు పెట్టింది అంటే నేనే నా పరువుని బజారుకి ఈడ్చుకునేలా చేయాలని చూస్తుంది. ఇక ఆ కేసు పెట్టిన సిద్ధు ప్రేరణని లేకుండా చేస్తాను, వాళ్ళని చంపేస్తాను అని ఘన అనేసరికి ఇక రాజశేఖరం అయితే ఆవేశం తట్టుకోలేక ఘన చెంప పగలగొడతాడు. ఏంట్రా చూస్తున్నాను కదా, వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు ఏంటి? చంపేస్తావా? చంపేసి హంతకుడు అయ్యి జైలుకు వెళ్తావా? నీకు అసలు బుద్ధుందా? నా కూతుర్ని అల్లుడిని చంపడానికి నువ్వెవరు అంటూ ఇక రాజశేఖరం అయితే ఘనా మీద తిరగబడతాడు. ఇంతలో ఈశ్వరి అక్కడికి వస్తుంది. ఏంటండి మీ ఆవేశం? ఆ దిక్కుమాలిన వాళ్ళ కోసం నా కన్న కొడుకునే కొడతారా అంటే, అవును కొట్టడం కాదు చంపేస్తాను. నా కూతురు జోలికి నా అల్లుడి జోలికి వస్తే ఊరుకుంటానని అనుకుంటున్నావా? ఇప్పటి వరకు నేను మౌనంగా ఉన్నాను, అన్నీ భరిస్తున్నాను కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు అంటూ రాజశేఖరం అయితే చాలా సీరియస్ అవుతాడు. ఘన కూడా ఎక్కడా తగ్గకుండా, ఏంటి వాళ్ళని అంటుంటే నీకు అంత పొడుచుకు వస్తుందా? వాళ్ళ కోసం నన్నే కొడతావా అని ఘన అంటాడు. లేదు, నువ్వు కొట్టినందుకైనా నేను వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాను అని అంటే రాజశేఖరం మళ్ళీ ఘన చెంప పగలగొడతాడు రెండోసారి. ఇక మాటలు ఉండవు. ఏంటి చంపేస్తావా? చంపడానికి నువ్వెవరు? ప్రేరణ అయితే నా కన్న కూతురు. నువ్వు అసలు నా కన్న కొడుకువే కాదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇక అసలు నిజాన్నైతే రాజశేఖరం ఘనా ముందు బయట పెట్టేస్తాడు. ఆ మాటతో ఈశ్వరి చాలా కంగారు పడిపోతుంది. ఏంటి ఈయన ఇప్పటి వరకు ఈ నిజాన్ని దాచుకుని ఇప్పుడు ఇలా నిజం బయట పెట్టేశాడు. ఇప్పుడు ఘనాముకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? వాడు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు అని ఈశ్వరి చాలా కంగారు పడిపోతుంది. ఘన, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఆ కూతురు కోసం నేనే నీ కన్న కొడుకును కాదు అని అబద్ధం చెబుతున్నావా? నువ్వు అలా అంటే అయిపోతుందా అని అంటే, అవును నిజంగానే చెబుతున్నాను. కావాలంటే ఇదిగో మీ అమ్మ ఇక్కడే ఉంది కదా, అడుగు. నువ్వు నా కన్న కొడుకే కాదు, అసలు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని రాజశేఖరం చెప్తాడు. అమ్మ, ఏంటే తను ఏం వోగుతున్నాడు అని ఘన అంటుంటే ఈశ్వరి కూడా మౌనంగా ఉండిపోతుంది. లేదు, నేను నమ్మను. నువ్వు నీ కూతుర్ని నీ అల్లుడిని కాపాడుకోవడం కోసమే కదా ఇలా అబద్ధం చెప్తున్నావు అని అంటే, లేదు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు నువ్వు నా కొడుకు కాకపోయినా నేను నా కుటుంబానికి దూరంగా ఉన్నా మీ తాతకిచ్చిన మాట కోసం ఇవన్నీ భరిస్తూ ఉన్నాను. ఇక భరించే ఓపిక నాకు లేదు. మీ అమ్మకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నా కొడుకు కాదు. అసలు జరిగిన విషయం ఇది అని చెప్పి రాజశేఖరం అయితే నిజం బయట పెట్టడంతో ఘన అయితే చాలా షాక్ అయిపోతాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.